నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నము అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4:30కి 4:25కి ఇంటికి వెళ్ళడం జరిగింది. నా రూమ్కి వెళ్ళడం జరిగింది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి రావాల్సి ఉండే. 6 గంటలకు మా స్టాఫ్తో మీటింగ్ ఉండే. పోయినప్పుడు వెళ్ళినప్పుడే వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆ వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల 4:33 నుంచి 4:42 వరకు దాదాపుగా తదేకంగా 14 ఫోన్లు రావడం జరిగింది. లాస్ట్ అది కూడా 4:42కే మళ్ళీ ఒకటి ఎంబడే హాఫ్ మినిట్లని మళ్ళీ కాల్ చేయడం జరిగింది. రవికిషన్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ 7th వార్డ్ రవికిషన్ రెడ్డి గారు శ్రీనివాస్ కాలనీలో ఉంటారు. మరి అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసిండో, ఎందుకు యూజ్ చేసిండో ఇప్పుడు మీరు అడిగినటువంటి వాటికి సమాధానం కూడా నా దగ్గర లేదు. ఒక రియల్టర్ను కాదు, నేను కేవలం ఒక ఉద్యోగస్తులాగా పనిచేసుకుంటుంది. అతడు రాజకీయ నాయకుడు. సరే, అతనికి నాకేముంటాయి? ఒకవేళ మా రూమ్నగర్లో ఏ నాయకులు మా దగ్గరికి వచ్చినా కూడా మంచిగా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. రోడ్లు, డ్రైన్లు, లైట్లు వాళ్ళు అడిగేది. అంతకు మించి ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా ఏం అడగలేదు. సో మరి రవికిషన్ రెడ్డి గారు నాకు కూడా గత 2000 సంవత్సరం నుంచి, అంతకుముందు నుంచే లేవు, ఆఫ్కోర్స్ అంతకుముందు నుంచే నాకు పరిచయం. మరి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి మెసేజ్ అతను ఇవ్వాలనుకున్నాడో నాకు అర్థం కాలేదు. నేను కూడా అది విన్న తర్వాత ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. మీరు అనుకున్న ఆ గ్యాప్లో మీకు ఏదైతే ఆడియో వచ్చిందో ఆ గ్యాప్లలో నేను కొంచెం ఆలోచించి మాట్లాడే, అంటే షాక్కు గురైనట్టు నేను అదేనాను. సరే, అఫ్కోర్స్ ఏ పరిస్థితులలో కూడా నేను అప్పుడే అయినంబడే నేను 2 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను, రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను, ఎస్పీ మేడం గారికి కూడా తెలియజేశాను. ఇదే విషయం నేను కలెక్టర్ గారికి ఈ ఆడియో వినిపించే ఇష్టం లేక మా గౌరవనీయులు మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. సార్ మళ్ళీ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశారట. నేను గౌరవనీయులు పెద్దలు మన మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఢిల్లీలో ఉన్నా కూడా నేను ఆడియో పంపించడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే రాబోయే రోజులలో సరే భయం విషయానికి వస్తే నేనేం భయపడాలి అతనికి, కానీ భయం అనేది ఏం లేదు. కానీ నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా, నేను ఒకవేళ కంప్లైంట్ ఇవ్వనట్టయితే, నేను ఏది చెప్పనట్టయితే నా స్టాఫ్ కూడా భయభ్రాంతులకు గురవుతారు కదా. రేపు ప్రతి ఒక్కరు కొంతమంది అనవసరమైన కొన్ని విషయాలలో కూడా నా స్టాఫ్ను బెదిరించడం జరుగుతుంది. కనుక నేను 100% స్టాండర్డ్గా ఉన్నాను. అంతటా అతని మీద కేసు బుక్ కావాలా, ఖచ్చితంగా ఎస్పీ గారు అతని మీద కేసు బుక్ చేయాలా, అతని మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంటే సార్, గతంలో ఆయనకు మీకు ఎక్కడన్నా కానీ ఏదన్నా అంటే ఏదో ఒక సందర్భంలో పని చేయక ఈ రోజు వరకు నేను వచ్చి ఇక్కడ 3 నెలలు అవుతుంది. గతంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా నాకు అతనికి ఎక్కడ ఎటువంటిది లేదు. మరి ఏదో కొద్దిగా డ్రింక్ చేసినట్టున్నారని పోలీసు వాళ్ళు, మన పోలీసు